ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే భౌతిక దేహానికి కేంద్రం. భౌతిక దేహానికి కేంద్రం ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ మహోన్నత నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. మరొకసారి తండ్రి, ఒక మంచి సువర్తమానం తండ్రి మా ప్రియులకు వివరించడానికి నాయన నీవు నాకు ఇచ్చిన కృపకై స్తుతులు తెలియజేస్తూ ఒక గొప్ప వాక్యాన్ని తండ్రి వివరిస్తుండగా విన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వాక్యమనే అర్థంలో తమ్మును తాను చూసుకుని వారి జీవితాలు సరిచేసుకుని నీ కొరకు జీవించడానికి తండ్రి తమను తాము కాపాడుకోవటానికి వాక్యం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే భౌతిక దేహానికి కేంద్రం గుండె. మనం ఏంటంటే పిడికిలి చేసి ఇలా పిడికిలి చేసి దాన్ని ఇలా మనం పట్టుకున్నట్లయితే పిడికడంత సైజులో ఉంటుందండి గుండె. 5.5 అంగుళాలు, 3.5 అంగుళాలు, 2.5 అంగుళాలు ఉంటుందండి ఈ గుండె. మన ప్రతి ఒక్కరి రొమ్ము లోపల భాగంలో ఉంటుందండి ఇది. ప్రతి ఒక్కరి రొమ్ము లోపల భాగంలో ఉంటుందండి. ఇది పురుషుల్లో అయితే దాదాపు 11 ఔన్సుల బరువు ఉంటుంది. స్త్రీలలో 9 ఔన్సుల బరువు తూగుతుంది ఈ గుండె. అది ఎడతెగక విరామం లేకుండా ఉంటుందండి. ఈ గుండె ఎడతెగకంటే స్టాప్ అవ్వకుండా విరామం లేకుండా ఉంటుంది. 5 గ్యాలన్ల రక్తాన్ని దేహం అంతటికి ఎల్లప్పుడూ సరఫరా చేస్తూ ఉంటుందండి. 5 గ్యాలన్స్ రక్తాన్ని దేహం అంతటికి సరఫరా చేస్తుంది. ఒకడు మేలుకొని ఉన్నా నిద్రపోయినా ప్రతి దినం 1,00,000 కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుందండి. నువ్వు నిద్రపోయినది పనిచేస్తుంది, మేలుకున్న పనిచేస్తుంది. ప్రతి దినము కూడా 1,00,000 సార్లు కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే అది దాదాపు 1,00,000 మైళ్ళ పొడవున్న గొట్టపు దారాలతో కలపడుతుందండి. నీ గుండె ఎంత దూరం రక్త ప్రసరణ చేస్తుందంటే 1,00,000 మైళ్ళ దూరం సన్నపు మన నరాలు దారం వలె ఉంటాయండి. ఒక దారం ఎంతైతే ఉంటుందో అటువంటి సన్నని రక్తనాళాల గుండా రక్తాన్ని 1,00,000 మైళ్ళ పొడుగు ప్రసరించిందంటే దీనిని బట్టి దేవుడు ఎంత గొప్పవాడో, ఎటువంటి ఆశ్చర్యకోడో. అందుకే నన్ను కలగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుందో ప్రభు అని చెప్పి దేవుని ఎరిగిన వారు దేవుని మనసుతో ఆలోచిస్తారు ఇటువంటి విషయాలు. దేవుని ఎరగిన వారికి గుండె ఎలా కొట్టుకుంటున్నా అనవసరం అండి. మళ్ళీ ఆత్మ ఉందా లేదన్నది అవసరం అండి. వాడు ఎందుకు పుడతాడో ఎందుకు బతుకుతాడో అర్థం కాదండి. వాడు బతుకు అర్థం ఉండదండి వాడికి. ఎప్పుడూ డబ్బు సంపాదన తప్ప సృజించిన దేవుని వైపు చూడండి. దేవుని గురించి, తను నిర్మించిన దేవుని గురించి, తన నిర్మాణం గురించి కూడా ఆలోచించినటువంటి అనేక మంది మూర్ఖులు ఇవాళ నిమిషానికి నేను 2 లక్షలు సంపాదిస్తాను, 1 నిమిషం నా జీవితంలో వేస్ట్ అయిందంటే 2 లక్షలు పోతాయని చెప్పే దౌర్భాగ్యం ఉన్న దేశం మంది. దేవుడు చూడు పిడికిడంత గుండెను రోజుకి 1,00,000 సార్లు కంటే ఎక్కువ కొట్టుకుంటే తెలుసా? నువ్వు నిద్రపోయినా, పడుకున్నా, లేచినా, పని చేస్తున్నా సరే అది అలా కొట్టుకుంటూనే ఉంటుంది విరామం లేకుండా. 1,00,000 మైళ్ళ పొడవును దారాల వంటి రక్తనాళాల గుండా నీ దేహానికి అంతటికి కూడా రక్తాన్ని సరఫరా చేస్తుందండి. అది ఆహారాన్ని, ప్రాణవాయువును దేహం అంతటికి అందించుచు దేహాన్ని సజీవంగా ఉంచుతుంది, చురుకుగా ఉంచుతుంది. అలాగనే పనికిరాని వాటిని బహిష్కరిస్తుందండి.
అది ఎప్పుడూ విశ్రమించదండి. గుండె ఎప్పుడూ కూడా విశ్రమించదు. ఒకడు జన్మించటానికి ముందు నుండి మరణం వరకు ఆ అవయవం నిక్కచ్చిగా పనిచేస్తుందండి. అది గమనించండి. నువ్వు గర్భంలో పడినది మొదలుకొని అప్పటి నుండి మొదలుపెట్టి చనిపోయే వరకు నిరంతరంగా అది నిక్కచ్చిగా పనిచేస్తుంది. భౌతిక జీవానికి కేంద్రమైన గుండె. అయితే భౌతికమైన గుండె భౌతిక ఆరోగ్యానికి ఎంత కేంద్రమై ఉన్నదో గమనించండి. ఇప్పుడు ఈ దేహం మనకు కనబడుతుంది. ఈ దేహంలో ఉన్న వాటిని కూడా వైద్యులు చూస్తారు, మనకు కనబడవండి. ఎందుకంటే చర్మంతో దేవుడు కప్పేశాడు కనుక లోపడేముందో మనకు తెలియదు. కానీ వీటిలో ఏదైనా సరే ఒక పాడైతే వైద్యుడు శస్త్రచికిత్స ద్వారా దీన్ని ఈ చర్మాన్ని కట్ చేసి దాన్ని బాగు చేస్తూ ఉంటాడు. అంటే భౌతికమైన గుండె ఆరోగ్యానికి ఎంత కేంద్రమై ఉందో ఆత్మ సంబంధమైన జీవితానికి ఆత్మ సంబంధమైన హృదయం అంతే కేంద్రమై ఉన్నది. గుర్తుపెట్టుకోండి. అది ఈ గుండె దేహానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది, చురుకుగా ఉండేలా చేస్తుంది. ఈ గుండె ఆగిపోతే మనం చనిపోతాం. కానీ భౌతికమైన దేహానికి గుండె ఎలాగైతే కేంద్రంగా ఉందో ఆత్మ సంబంధమైన జీవితానికి ఆత్మ సంబంధమైన హృదయం కూడా అంతే కేంద్రమైన. అంటే భౌతిక సంబంధమైన హృదయాన్ని చూస్తున్నాం, ఆత్మ సంబంధమైన హృదయాన్ని చూస్తున్నాం. భౌతిక సంబంధమైన గుండెను మనం చూడొచ్చు కానీ ఆత్మ సంబంధమైన గుండెను దేవుడు తప్ప ఎవరూ కూడా చూడలేరని గుర్తుపెట్టుకోండి. అంటే అలాగనే మన శరీరం ఉంది, మనలో కంటికి కనబడుతుంది, ఆత్మ ఉంది. ఆత్మ మనకు కనబడట్లేదు కదా. అలాగనే భౌతిక సంబంధమైన హృదయము, ఆత్మ సంబంధమైన హృదయము, ఆత్మ సంబంధమైన జీవితానికి ఆత్మ సంబంధమైన హృదయం కూడా అంతే కేంద్రమై ఉంది. ఆత్మ సంబంధమైన హృదయం అదృశ్యమైనది. ఒకవేళ చేత్తో దాన్ని పట్టుకోగలిగితే నువ్వు దాన్ని చూడలేవండి. అతి మిక్కిలి నైపుణ్యం గల శస్త్రవైద్యుడు కూడా దాన్ని ముట్టలేడండి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన హృదయాన్ని ఏది ఎలాగున్నా గుండె యొక్క పని భౌతిక వైద్యులను ఆక్రమించుకుని ఉంటే ఆత్మ సంబంధమైన హృదయపు పనిని దేవుడు కలిగి ఉన్నాడు. మన భౌతికంగా గుండెకి ఏదైనా వస్తే భౌతికమైన వైద్యులు బాగు చేస్తారు. మరి ఆత్మ సంబంధమైన హృదయానికి ఏదైనా వస్తే మరి ఎవరు బాగు చేస్తారు? దానిని కలగజేసిన దేవుడు మాత్రమే బాగు చేస్తాడు. హృదయం ఎటు వెళ్తుందో వ్యక్తి యొక్క నడక కూడా అలాగే వెళ్తుందండి. గమనించండి. నీ ఆత్మ సంబంధమైన హృదయం ఎటు వెళుతుందో మనిషి యొక్క నడక కూడా అలాగే వెళ్తుందండి. హృదయం దేవునికి ఎంత ప్రాముఖ్యమైనది అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 16:7 చూసినట్లయితే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు తర్వాత రాజును సిద్ధం చేయడానికి సమూయేలుని వెళ్ళమంటే యెషయా ఇంటికి వెళితే అక్కడ యెషయా పెద్ద కుమారుని చూసి ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టేవాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టినందు. గమనించండి. ఇక్కడ మనుషులు పైరూపాలు లక్ష్య పెడతారు కానీ దేవుడు ఏంటి? ఆత్మ సంబంధమైన హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆ ఆత్మ సంబంధమైన హృదయం సరైనదా కాదా ఇది దేవుడు లక్ష్య పెడతాడు. గుర్తుపెట్టుకోండి. ఆత్మ సంబంధ హృదయాన్ని దేవుడు మాత్రమే చూస్తాడు. ఏ మనిషి చూడలేడండి. ఏ మైక్రోస్కోప్లో కానీ ఏ స్కానింగ్లో కానీ దేంట్లోనూ కూడా ఆత్మ సంబంధమైన హృదయాన్ని చూడలేడు మానవుడు. అది దేవుడు మాత్రమే చూస్తాడండి. సమూయేలు పైరూపాన్ని చూసి అతను రాజు అయితే బాగుంటాడని చెప్పి అనుకుంటున్నాడు కానీ మనుషుల పైరూపాన్ని చూస్తాడు కానీ దేవుడు ఆత్మ సంబంధమైన హృదయాన్ని చూస్తాడు. ఇతను సరైన వాడు కాడు అని చెప్పాడండి. అందుకే దావీదు దేవుని హృదయానుసారమైన మనుషులు ఉందన్నారు. గమనించండి. అంటే దావీదు యొక్క హృదయం ఆత్మ సంబంధమైనది. దేవుని కొరకు తృష్ణ గొనుచున్న ఉండండి. అది దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని తపన పడేది. దేవుడు అడగకుండానే దేవునికి చేసే మనస్తత్వం కలిగినటువంటి వాడండి దావీదు. అందుకే దావీదు దేవుని హృదయానుసారమైన మనుషుడు అని చెప్పి దేవగ్రంథం మనకు బోధిస్తుందండి. ఇతను హృదయం సరైనది కాదు. నువ్వు ఎవరినైతే చూసావో అతని హృదయము
సరైనది కాదు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. కనుక మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు అదృశ్యమైన, తాకబడని, మన వ్యక్తిత్వానికి కేంద్రమై ఉన్న హృదయాన్ని చూస్తారండి. ఈ ఆత్మ సంబంధమైన హృదయము మన వ్యక్తిత్వానికి కేంద్రము. గుర్తుపెట్టుకోండి, ఈ ఆత్మ సంబంధమైన హృదయము మన వ్యక్తిత్వానికి కేంద్రమై ఉంది. మనం దేన్ని ప్రేమిస్తామో, ద్వేషిస్తామో, దేని యందు ఆసక్తి ఉందో లేదో, మనం యథార్థవంతులమో కాదో అనే దాన్ని ఆయన ఇక్కడ చూస్తారండి. ఎందుకు సమూయేలు చూచిన వాడిని దేవుడు రిజెక్ట్ చేశాడు? ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధమైన హృదయాన్ని చూచాడు. చూచినప్పుడు ఆయనకి ఏం కనిపించింది? యథార్థవంతుడా కాదా ఆయన చూచాడండి. ఆయన ఇతనికి దేని మీద ఆసక్తి ఉంది, ఇతను ప్రేమిస్తాడా ద్వేషిస్తాడా, ఇవన్నీ కూడా చూసినప్పుడు పైకి అందంగా కనిపించాడు కానీ ఆ క్వాలిటీస్ అతని హృదయంలో లేకపోవటం వల్ల దేవుడు సమూయేలు చూసినటువంటి వాడిని రిజెక్ట్ చేసినట్లుగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. మనం లేఖనాల్లో మనకు చాలా రకాల హృదయాలు కనబడుతూ ఉంటాయి. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, హృదయము నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతున్నాడు. ఇంకొకటి అంటే హృదయం మంచిదైతే మంచి మాటలు వస్తుంటాయి, హృదయం మంచిదైతే మంచి పనులు చేస్తుంటాం, హృదయం చెడ్డదైతే చెడ్డ పనులు చేస్తుంటాం, చెడుగా మాట్లాడుతుంటాం మనం. అందుకే రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసపు గుండె ఇస్తానని చెప్పి హెజ్కేలు గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనకి మన ఆత్మ సంబంధమైన మంచి హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మనకి. అందుకే లేఖనాల్లో కనుక ఎటువంటి హృదయాలు కనబడుతున్నాయంటే, యథార్థ హృదయం కనబడుతుంది, పవిత్ర హృదయం కనబడుతుంది, దయగల హృదయం కనబడుతుంది, స్తుతించే హృదయం కనబడుతుంది, మంచిగా సంతోషంగా ఉన్న హృదయం కనబడుతుంది, ఆనందించే హృదయం కనబడుతుంది, జ్ఞానం గల హృదయం కనబడుతుంది, దేవుని పని కొరకు సిద్ధపాటు కలిగి ఉన్న హృదయం కనబడుతుంది, ఇంకా ఆరోగ్యకరమైన హృదయం కనబడుతుంది మనకి. అంటే చూసారు, ఒక హృదయంలో ఎన్నున్నాయో చూడండి. మన హృదయం అంటూ అంతే మనం, కానీ ఎన్ని రకాల హృదయాలు మనకి బైబిల్లో కనబడుతున్నాయి చూడండి. కఠినమైన హృదయం గలవాడు మనకు తెలుసు, మనకి మూర్ఖంగా మాట్లాడేవారు మనకు తెలుసు మనకి. గనక మోసయుక్తమైన హృదయాలు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకాను గర్వమైన హృదయాన్ని కలిగిన వారు ఉన్నారు. రోగిష్ఠు హృదయం అంటుందన్నారు. రోగిష్ఠు హృదయం అంటే ఏంటో తెలుసా? రోగిష్ఠు హృదయం చెప్పి దేన్ని అంటున్నాడు అంటే, రోగిష్ఠు త్వరలో చచ్చిపోతాడండి. వాడు మరణాన్ని జయించలేడండి. రోగం వచ్చిందంటే చచ్చిపోతాడండి వాడు. రోగిష్ఠు హృదయం అంటే ఏంటంటే, దేవుని మాట వినకుండా, సృజించిన దేవుని ఎరగకుండా, విగ్రహారాధన, ఇతర దేవతల వైపు తిరిగే వారిని ఏమన్నాడంటే దేవుడు ఇక్కడ రోగిష్ఠు హృదయం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎవరైతే సత్యమును విడిపించి భిన్నమైన మార్గంలో వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ కూడా రోగిష్ఠు హృదయం అని చెప్పి అన్నాడు వాడు. ఎందుకంటే వీళ్ళ మరణాన్ని జయించలేరండి. వీళ్ళకి ఆత్మ సంబంధం హృదయం లేదండి. నేను పట్టిన దానికి 3 కాళ్ళు అంటారు చూస్తారా, కుందేలు, తను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారు చూస్తారా, మూర్ఖంగా వాదిస్తుంటారండి వీళ్ళు. అలాగే మాదే కరెక్ట్, మేము చేస్తున్నదే కరెక్ట్, మీకంటే మాకు భక్తి ఎక్కువని మాట్లాడుతుంటారు. అక్కడ వారికి దేవుని నామం ఉండదు, సంఘానికి అపోస్తుల ఆరాధన ఉండదు, అపోస్తుల బోధ ఉండదండి. అక్కడ ఎవరో ఒక మనిషి ప్రవేశపెట్టిన దాన్ని వాళ్ళు ఫాలో అయిపోతుంటారు. దేవుడు కల్పించిన నిజమైన దేవుని ఆరాధించినట్టు వీళ్ళు, నిజమైన దేవుని ఆరాధిస్తున్నారని ముసుగులో వీళ్ళు జీవిస్తున్నారండి వీళ్ళు. ఇటువంటి వారిని రోగిష్ఠుడు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే సమస్త కార్యములకు మూలమైన, సమస్త ఆలోచనలకు భావాలకు కేంద్రమై, అటు బయట ప్రపంచం నుండి కానీ ఇటు దేవుని వైపు నుండి కానీ ప్రతి ప్రభావాన్ని స్వీకరించేదిగా హృదయం వర్ణించబడింది. తెలుసా మీకు? హృదయం ఏ విధంగా వర్ణించబడిందంటే, సమస్త కార్యం మనం ఏమైతే చేస్తున్నామో అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, సమస్త కార్యాలకి మూలమై, సమస్త ఆలోచనలకు, మనిషిని బతికించాలా, చంపాలా, కుట్రలు చేయాలా, ఏం చేయాలి, సమస్త ఆలోచనలకు మూలమై, భావాలకు కేంద్రమై, అటు బయట ప్రపంచం నుండి కానీ ఇటు దేవుని వైపు నుండి కానీ ప్రతి ప్రభావాన్ని స్వీకరించేదిగా హృదయం వర్ణించబడింది. ఇంకా అంతరంగ పురుషునికి కేంద్రంగాను,
ఈ హృదయం అనేది అంతరంగ పురుషునికి భౌతికమైన గుండె కాదండి. ఈ ఆత్మ సంబంధమైన హృదయము అంతరంగ పురుషునికి కేంద్రముగాను, ప్రాణాత్మలకు సంబంధించి సమస్త కార్యాలకు నిలయంగాను ఉందండి. ఇది కొత్త నిబంధన అనేక విధాలుగా సత్య నిరూపణ చేస్తుందండి. హృదయంలో నుంచి ఏమొస్తాయి? భావాలు వస్తూ ఉంటాయండి, ఉద్వేగాలు వస్తూ ఉంటాయి, ఈ కోరికలు హృదయంలోంచి పుడుతుంటాయి, ఈ వాంఛలు హృదయంలోంచే వస్తూ ఉంటాయి. సంతోషం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి వస్తుంది. బాధ హృదయంలోంచి వస్తుంది, దుఃఖం హృదయంలోంచి వస్తుంది, ప్రేమ హృదయంలోంచి వస్తుంది, కోరిక కూడా హృదయం నుంచే వస్తుందండి. ఇది గ్రహింపుకు నిలమై ఆలోచనలకు ప్రతిబింబాలకు ఆధారమై ఉంటుందండి. హృదయం నుంచి ఎన్ని వస్తున్నాయి చూడండి. ప్రేమ హృదయంలోంచి వస్తుంది, దుఃఖం హృదయంలోంచి వస్తుంది, బాధ హృదయంలోంచి వస్తుంది. చూసారా? అంటే హృదయం ఎన్ని రకాలుగా పనిచేస్తుందో చూడండి. ఈ కోరికలు, ఈ వాంఛలు ఇవన్నీ కూడా కేంద్రం ఏంటంటే హృదయం అన్నమాట. కనుక హృదయం ఇష్టానికి నిలయమై ఉంటుంది, తీర్మానాలకు మూలమై ఉంటుంది. మనం ఏదైనా తీర్మానం చేయాలంటే దానికి కారణం ఎక్కడి నుంచి వస్తుందో? తీర్మానం హృదయంలోంచి వస్తుందండి. అది తన ఇష్టానికి నిలయమై ఉంటుంది. అది మంచిగా చెడు అన్నది తీర్మానాలకు మూలమై ఉంటుంది. మానవ అంతరంగానికి పురుషుని యొక్క సంపూర్ణతను తన బాహ్యపు భాగానికి భిన్నంగా నిలుస్తుంది. ఈ విధంగా మానవుల్లో హృదయం అన్నిటికంటే ప్రధానమైన కేంద్రమే ఉంది. ఈ మానవులో అంటే దేవుడు చూచే హృదయము, మన నడిపించే హృదయము ఎలా ఉందంటే అన్నిటికంటే ప్రధాన కేంద్రమై ఉంది. ఈ విధంగా మత సంబంధమైన జీవితం నాటబడినదై నైతిక నడవడికను అది నిర్ణయిస్తుందండి. మనం దేవునితో జీవించాలా, లేకపోతే ఈలోక సంబంధంగా జీవించాలా అని. అలాగనే బాహ్యమైన గుండె బాధింపబడినప్పుడు దేహం అంతా బాధపడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ గుండెకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, దేహం అంతా కూడా బాధపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఆత్మ సంబంధమైన హృదయం కఠినమైతే, మొండిదైతే, రోగి ఉంటే దేవునితో మనిషి గల సంపూర్ణమైన నడక బాధింపబడుతుందండి. మామూలుగా భౌతికంగా ఈ గుండెకి ఏదైనా అయితే ఈ దేహం అంతా ఎలాగైతే బాధపడుతుందో, ఈ ఆత్మ సంబంధమైన హృదయానికి అది కఠినమైతే, మొండిదైతే, రోగి అయితే దేవునితో మనిషి గల సంపూర్ణమైన నడక బాధపడతాడు. దేవుడు చాలా బాధపడుతున్నాడు. మళ్ళీ అటువంటి చూశాను. నేను ఎందుకు నిర్మించాను వీళ్ళని? యథార్థవంతులుగా నేను నిర్మించాను కదా, మరి ఎందుకు యథార్థవంతులుగా జీవించట్లేదని చెప్పి దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడండి. ఆత్మ సంబంధమైన హృదయంలో కనుక దోషం ఉంటే భౌతికమైన వైద్యుడు దాని గురించి చెప్పలేడండి. మనం భౌతికమైన గుండెకైతే అతను రోగం ఏంటో చెప్పగలడు, కానీ ఆత్మ సంబంధమైన నీ హృదయంలో దోషం ఉంటే భౌతికమైన వైద్యుడు దాన్ని చెప్పలేడు. నీ హృదయం యొక్క నిజస్థితి బయలుపరచడానికి మానవుడు ఎన్నడూ కూడా ఒక పరికరాన్ని కూడా కనుగొనలేదండి. మన ఆత్మ సంబంధమైన హృదయాన్ని లోపాలు కనుగొని ఎటువంటి పరికరాన్ని కూడా ఇంతవరకు కూడా మానవుడు కనుగొనలేదు. ఆయన ఏ ఒక్కరు మరి యొక్క మనిషి యొక్క హృదయంలోకి చూడలేడండి. నేను మీ హృదయంలోకి చూడలేను, మీరు నా హృదయంలోకి తొంగి చూడలేరు. నా హృదయంలో ఏముందో మీకు తెలియదండి. పైకి నేను బాగానే ఉంటాను, నేను చూడలేడండి. అయితే మన సొంత హృదయంలోకి చూచుకోవడానికి అనుకూలంగా, మన సొంత హృదయంలోకి మనం చూచుకోవడానికి అనుగుణంగా దేవుడు ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఉంచాడు. అది బైబిల్. ఈ బైబిల్ చదవటం ద్వారా మన హృదయం ఎలా ఉంది, మన నడవడికి ఎలా ఉంది, మన హృదయం ఎటువైపు వెళ్తుంది, మన హృదయం సరిగ్గా ఉందా లేదని చెప్పేసి ఈ బైబిల్ అనే వాక్యం అనే పరికరం ద్వారా మనం చూసుకోవచ్చండి. సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఏమంటాడంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మట్టుకుగా దూరుచు. ఈ వాక్యం చూసారు అంత ప్రాణములోకి, మూలుగుల్లోకి దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు కూడా శోధిస్తుందని చూసారా? ఏది శోధిస్తుంది? నీ హృదయంలో ఆలోచనలు ఏది శోధిస్తుందంటే దేవుని యొక్క వాక్యం శోధిస్తుందంట. అందుకే మనల్ని మనం చూసుకోవటానికి, సరి చేసుకోవటానికి దేవుడు బైబిల్ని మనకు ఒక పరికరంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ బైబిల్ లేకపోతే మనం ఎలా ఉన్నాం మనకు తెలియదని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ఆ పరికరంతో దేవుడు మనకు ప్రతిరోజు కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నాడు. మన సరిగా లేదనుకోండి హృదయం, ఈ బైబిల్ ద్వారా ప్రతిరోజు కూడా దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నాడు మనకి.
దేవుని నుండి మనల్ని దూరం చేయడానికి లోకంలో ఉండే ప్రతి ఒత్తిడి మన మీద ప్రయోగించబడుతుందండి. గుర్తుపెట్టుకోండి. ఏదైనా తోటలో ఎలాగైతే వాళ్ళని బయటికి తీసుకురావడానికి సర్పం ఎలాగైతే ఒత్తిడి తీసుకుని వచ్చాడో, దేవుని నుండి మనల్ని దూరం చేయడానికి లోకంలో ఉండే ప్రతి ఒత్తిడి మన మీద ప్రయోగించబడుతుంది. దీనితో ఆయన చిత్తం విషయంలో మన హృదయాలు కఠినమవుతాయండి. ఆ ఒత్తిడి ఎప్పుడైతే మనకు వచ్చిందో మన హృదయాలు కఠినమైపోతుంటాయి వాటి మాట విన్నట్లయితే. అదే మనకు సంభవించినప్పుడు మన తొలి సమాధానం జరుగుతున్న దాన్ని కాదంటూ అవుతుందండి. అని ఏమంటాం, మనం ఏదైనా మంచి చెప్పాం అనుకోండి, యాక్సెప్ట్ చేయరండి వాళ్ళు. ఇది సరైన మార్గం కాదు, ఇది మనుషులకి ప్రవేశపెట్టిన పద్ధతి, ఇది దైవ సంబంధమైనది కాదు, ఇది సరైన ఆరాధన కాదు, ఈ విగ్రహారాధన సరైనది కాదని చెప్పినప్పుడు వాడు మాదే కరెక్ట్ అంటాడు తప్ప మనల్ని తప్పుపడుతూ ఉంటాడండి. ఇది మొదటి సూచన. వాడు పాడైపోతున్నాడు అంటానికి ఏంటంటే, మనల్ని సత్యముని విడిచిపెట్టాడు అంటే వాడు పతనం వైపు నడుస్తున్నాడు అని అర్థం ఉండదు. నిజదేవుని ఆరాధించట్లేదంటే వాడు పతనం అయిపోతున్నట్లు లెక్కండి. ఎందుకంటే నిజాన్ని ఒప్పుకోడండి, ఒప్పుకొనివ్వడండి వాడండి. తర్వాత కొద్ది నిమిషాల్లో హృదయాన్ని గురించి ప్రాముఖ్యమైన సంగతులు ఏంటనమాట, కొద్ది దినాల తర్వాత ఏమైపోతాడు, పూర్తిగా భ్రష్టత్వంలోకి కూడా వెళ్ళిపోతుంటాడు అనమాట. అందుకే నీవు నీ సొంత గుండె యొక్క పటాన్ని చదవగలిగి ఉండాలి. మన సొంత గుండె ఎలా ఉంది? యథార్థవంతంగా ఉందా? ప్రేమగలదిగా ఉందా? దయగలదిగా ఉందా? దేవుని ఆరాధించేదిగా ఉందా? దేవుని తన హృదయంలో నిలుపుకునేదా ఉందా? అందుకే నీ హృదయమే ఆలయమే ఉందని, నీ హృదయంలో ఉంటారని మీరు ఎరుగని మాట్లాడుతున్నాడు. ఏ గుండె గురించి మాట్లాడుతున్నాడంటే, ఏ హృదయం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఆత్మ సంబంధమైన హృదయాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే యెషయా తన పొడవైన వేళ్లను ఇశ్రాయేలీయుల యొక్క రొమ్ముకు ఎదురుగా నొక్కి మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు సరైన జీవితాన్ని జీవించడం లేదని చెప్పేసి, మీ దోషాలు దేవునికి మీకు అడ్డుకోనని చెప్తున్నాడండి యెషయా గ్రంథంలోనండి. కనుక ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వస్తున్నారు, వారు పెదవులతో నన్ను గణపరుస్తానని చెప్పి యెషయా మాట్లాడుతున్నాడు. ఇవాళ చాలామంది పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి, నోటి మాటతో. ఆ మాట ఎటువంటిది? అపోస్తలుల బోధ కదండి, తమ ఇష్టం వచ్చిన బోధలు చేస్తుంటారు వాళ్ళు. కనుక వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారండి. ఇవాళ చాలా సంఘాలు మానవుల విధిని బట్టి నడుస్తున్నాయి, కానీ అందులో దేవుని విధులు ఉండవండి. అక్కడ మానవుల విధులను బట్టి నడుస్తున్నాయి వాళ్ళు చాలా సంఘాలండి. అందుకే ఇశ్రాయేలు ఆత్మ సంబంధమైన వ్యాధికి మొదటి గుర్తు, వారు చేసే వాటిలో తమ హృదయాలు లేకుండా కార్యాలు జరిగించారండి. ఇశ్రాయేలు అర్పణలు అర్పించారు, చాలా చేశారు, కానీ వారి హృదయంతో హృదయపూర్వకంగా చేయలేదండి. అందుకే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమన్నాడు. వారు హృదయపూర్వకంగా చేయలేదండి. ఇవాళ చాలా మంది ఆరాధన హృదయపూర్వకంగా చేయట్లేదండి. ఏం చేస్తున్నారంటే, మీరు సంగతులను మార్చివేస్తున్నారు, దేవుడు చెప్పిన సంగతులను మార్చివేస్తున్నారు. అంటే మీరు తారుమారు చేస్తారు, దేవుడు చెప్పిన విధానాన్ని ఆరాధన మీరు తారుమారు చేసేస్తున్నారు. ఆరాధన అంటే ప్రార్థన, కీర్తన, వాక్యము, రుచి విచ్చిన కానుక 5 అంశాలు ఉండాలండి. కానీ ఇంకా అనేకమైనవి తీసుకొస్తారు దీంట్లోకండి. ఆత్మతో సత్యముతో ఆరాధించమంటే ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చేస్తారు, సాక్ష్యాల్లో గంటసేపు చెప్తూ ఉంటారు, ఇంకా ఏవేవో చెప్తూ ఉంటారండి. వాడు దేవుడు చెప్పలేనివన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారండి, తారుమారు చేసేస్తున్నారు. గనుక వారు తమ హృదయాలను దూరం చేసుకుని ఉన్నారు. అంటే వారికి గుండె సమస్య ఉందని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుని సంగతులు తారుమారు చేసేస్తున్నాడు వాడు. ప్రజల హృదయాలు కఠినమైనప్పుడు తమ జీవితాన్ని అదుపు చేసుకోవడానికి దేవునికి ఏ హక్కు లేదని వారు తలుస్తూ ఉంటారండి. వాళ్ళు ఇదంతా నా ఇష్టం అని చెప్తుంటారండి. వారు తమ హృదయాలను దూరం చేసుకున్నారు. జనులు గుండె సమస్య ఉందని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఒకవేళ నీకు హృదయం సమస్య ఉంటే ఇది ఇంకెవరూ చెప్పకపోవచ్చు, కానీ ఇవాళ చాలామంది ఏం చేస్తారు, దైవభక్తి గల వారిగా ప్రార్థిస్తూ ఉంటారు, అందంగా పాడతారు, మాటలతో 100 మందిని ముగ్ధులుగా చేసేస్తూ ఉంటారు. అయితే మాటలతో చేస్తారు, కానీ వాళ్ళ హృదయం దేవునికి దూరంగా ఉందన్న సంగతి. అందుకే ఈ మనుషులు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశాలుగా బోధిస్తారని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న వారితో చెప్పి బాధపడుతున్నారు. కనుక మనమైతే అలా ఉండకుండా మన ఆత్మ సంబంధమైన హృదయం సరిగా ఉందా లేదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం సరి చేసుకుని, తండ్రి నాకు శుద్ధ హృదయం కలగజేయండి, నాకు యథార్థ హృదయం కలగజేయ ప్రభువా, దావీదులాగా యథార్థ హృదయం కలగజేయండి, క్రీస్తు కలిగిన మనసుని కలిగి ఉండేలా చేయండి, ఎటువంటి చెడు నా హృదయంలో రాకుండా చేయండి, రాతి గుండె నాలో తీసివేయండి.
మాంసపుండి నాకు దయచేయమని చెప్పి దేవుని మనం అడగవలసిన వారు ఉన్నాం. మన హృదయంలో యేసుతో నింపకోవలసిన వారిగా మనం ఉన్నాం. మనం అందుకే నీ హృదయమే ఆలయమే ఉందని నీ హృదయంలో అంటే మీరు ఎరుగని మాట్లాడుతున్నారు. కానీ మన హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆయనతో కలిసి జీవిద్దాం, నిత్య జీవానికి వారసులుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, హృదయం గురించి చెప్పడం జరిగింది ఆయన కొన్ని సంగతులు ప్రభా. ప్రతి ఒక్కరూ యథార్థం కలిగి జీవిస్తూ నిజమైన ఆరాధన చేస్తూ అపోస్తుల బోధలో సహవాసంలో జీవిస్తూ తండ్రి, నీ వాక్యాన్ని కలపకుండా చెరపకుండా తండ్రి, ఈ లోక సంబంధంగా జీవించకుండా తండ్రి, నీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించేలా చేయమని క్రీస్తుని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.